అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పేపర్ 2 వొకేషనల్ ఇంగ్లీష్ పేపర్ 2 ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రీ ఫైనల్ 2 పేపర్ అనమాట. వొకేషనల్ విద్యార్థులు సెకండ్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మోడల్ పేపర్గా దీన్ని చూసుకోవచ్చు అనమాట. ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందని వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ మోడల్ పేపర్లో బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ పేపర్లో ఏమున్నాయి ఏంటి అనేటువంటిది ఒకసారి పరిశీలిద్దాం. మనం ఏ విధంగా దేని నుంచి ఏమేమి వచ్చినాయి అనేటువంటిది, ఏ పార్ట్ నుంచి ఎలా వచ్చినాయి అనేది మనం ఒకసారి చూద్దాము. చూడండి, ఫస్ట్ దాంట్లో మనకి ప్రీ ఫైనల్ 2 ఎగ్జామినేషన్స్ అనమాట. ఇది ఇంగ్లీష్ పేపర్ 2 వొకేషనల్ విద్యార్థులకు సంబంధించినటువంటిది. ఇది టైం అనేది 3 అవర్స్ కామన్గా ఉంటుంది. ఇలా మార్కులు వచ్చేటడికి 50. జనరల్ వాళ్ళకి అయితే 100 మార్క్స్ 3 అవర్స్లో రాయాలి. వొకేషనల్ వాళ్ళకి 50 మార్కులే అయినప్పటికీ 3 అవర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం చాలా జాగ్రత్తగా రాస్తే కనుక దీంట్లోంచి మనకి మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం 1-2 సార్లు జాగ్రత్తగా పరిశీలించడానికి కానీ, ఏదైనా ఆన్సర్ రాంగ్ అయితే మళ్ళీ రాయడానికి కానీ టైం అనేది బాగా మిగులుతుంది అనమాట. దాన్ని వినియోగించుకొని బాగా రాస్తే కనుక మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. అసలు దీంట్లో ఈ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించినటువంటి క్వశ్చన్లు ప్రోజ్లో ఎన్ని ఉన్నాయి, పోయిటరీలో ఎన్ని ఉన్నాయి. నాన్ డీటెయిల్ లేదండి, వీళ్ళకి నాన్ డీటెయిల్ నుంచి క్వశ్చన్స్ లేదు. ఇక్కడ దీంట్లో ఫస్ట్ మనకి ప్రోజ్లో 3 లెసన్లు, పోయిటరీలో 3 లెసన్లు, 3 లెసన్ల నుంచి 3 క్వశ్చన్లు అనమాట. ఇది ఇక్కడ చూడండి, ఫస్ట్ నారాయణమూర్తికి సంబంధించినటువంటిది ఉంది ఇక్కడ. అంటే లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ అనేటువంటి లెసన్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ బర్నార్డ్ అనేటువంటి అతని గురించి ఉంది ఇక్కడ. డాక్టర్ బర్నార్డ్ అంటే ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అనేటువంటి లెసన్ ఇది. జేసీ బోస్ నుంచి ఒక లెసన్ నుంచి ఒక క్వశ్చన్ అనమాట. ఇలా 3 క్వశ్చన్ల నుంచి, అంటే ఒకటి జేసీ బోస్ అనేటువంటి లెసను, రెండవది ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్, మూడవది లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్. ఈ 3 లెసన్ల నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి. వీళ్ళకి ఉన్నాయి 3 లెసన్ల నుంచి 3 క్వశ్చన్లు తప్పనిసరిగా వస్తాయి. దాంట్లో రాయవలసిన ఏంటంటే వీళ్ళు 2 రాయాలన్నమాట. 2 రాస్తే ఒకదానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు. అంటే ఈ 3 2 చదువుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ ఒకటి, ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అనేటువంటిది ఒకటి చదువుకుంటే ఈ 2 నుంచి 2 క్వశ్చన్లు వస్తే 2 రాసేయాలన్నమాట. ఇంకా చాయిస్ అనేది ఉండదు. 3 చదివితే ఒకటి చాయిస్గా ఉంటుంది అనమాట. ఇక 2 పోయిటరీలో ఏం చదవాలి వీళ్ళంటే కనుక ఏ ఛాలెంజ్ టు ఫేట్ ఒకటి, ఎనువుమన్ ఒకటి, ద బిల్డర్స్ ఒకటి. ఏ ఛాలెంజ్ టు ఫేట్, ఎనువుమన్, ద బిల్డర్స్. ఈ 3 వస్తాయి. 3 ఉంటాయి వాళ్ళకి, 3 వస్తాయి. దీని 3 ఏవైనా 2 చదువుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎనువుమన్ ఒకటి, బిల్డర్స్ ఒకటి చదివి రాశారనుకోండి, 2 రాయాలి కాబట్టి 2 చాయిస్ అనేటువంటిది లేకుండా 2 ఎగ్జాక్ట్గా రాసి ఇచ్చారనమాట. అంటే సెకండ్ ఇయర్ విద్యార్థులు ప్రోజ్లో 2 క్వశ్చన్లు, పోయిటరీలో 2 క్వశ్చన్లు చదివితే చాలు. థియరీ ప్రకారంగా ప్రోజ్లో 2, అలాగే పోయిటరీలో 2, అంటే మొత్తం 4 చదువుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకే విధమైన డోకా లేకుండా 4 కూడా ఖచ్చితంగా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సెక్షన్ బిలో ఇక్కడ గ్రామర్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఏముందంటే పాసేజ్ ఉంటుందన్నమాట. థర్డ్ రోమన్లో పాసేజ్. ఈ పాసేజ్ మాత్రమే మనకి 5 మార్కుల టాపిక్ అనమాట. ఇక్కడ పాసేజ్ మాత్రమే 5 మార్కుల టాపిక్. ఇది చూసుకోండి. తర్వాత ఇవన్నీ కూడా 4 మార్కులు. నెక్స్ట్ మనకి ఇక్కడ మ్యాచింగ్ మీనింగ్స్ ఒకటి 5 మార్కుల టాపిక్. మ్యాచింగ్ మీనింగ్స్ ఒకటి 5 మార్కులు అనమాట. అంటే ఈ పేపర్ మొత్తంలో 5 మార్కుల టాపిక్లు ఏమైనా ఉన్నాయంటే కనుక వెయిటేజ్ ఎక్కువ ఉన్నాయి. ఒకటి మ్యాచింగ్, రెండోది పాసేజ్. మిగతా అన్నీ కూడా 4 మార్కులు మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా వెయిటేజ్ని బట్టి కూడా మనం దానికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఐకి సంబంధించినటువంటి పాసేజ్ అనమాట. ఇది ఐకి సంబంధించినటువంటి పాసేజ్ ఇది. దీంట్లో ఫస్ట్ వాట్ ఈజ్ ఓపెనింగ్ టు ద ఐ కాల్డ్, ఓపెనింగ్ ఇంటూ ద ఐ కాల్డ్ అనేటువంటిది ఇక్కడ ఉంది. ఇక్కడ ఓపెనింగ్లో ఐ అనేటువంటి దాన్ని ఏమని పిలుస్తాము అంటే కనుక దాన్ని ఇక్కడ చూడండి, ఫస్ట్ సెకండ్ లైన్లో ఓపెనింగ్ అనే పదాన్ని పట్టుకోండి. ఓపెనింగ్ ఇంటూ ద ఐ, క్వశ్చన్లో ఉన్నటువంటి ఓడే ఇక్కడ చూడండి, ఓపెనింగ్ ఇంటూ ద ఐ. ఇది పట్టుకుంటే కనుక నోన్ యాజ్ ద పీపుల్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ పీపుల్ అనేటువంటిది రాయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ దానికి ఆన్సర్.
రెండోది వాట్ ఈస్ ద మజిల్ దట్ కంట్రోల్ సైజ్ ఆఫ్ ద పీపుల్ అనేటువంటిది ఉంది ఇక్కడ. కంట్రోల్స్ అనేటువంటిది సైజ్ కంట్రోల్ చేసేది ఆ మజిల్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే ఐరిష్ అంటాం అనమాట. అది ఎక్కడుంది ఇక్కడ చూడండి. ద పీపుల్ సైజ్ ఈజ్ కంట్రోల్డ్ బై ఏ మజిల్ నోన్ యాజ్ ద ఐరిష్. ఐరిష్ అంటాం అనమాట. దీంట్లోనే ఉంటుంది. క్వశ్చన్లో ఉన్నటువంటి పదం పట్టుకుంటే ఈజీగా దొరుకుతుంది. ఫస్ట్ది పీపుల్ అని, రెండోదేమో ఐరిష్ అనేటువంటిది రాయాలి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి థర్డ్ క్వశ్చన్లో ద పీపుల్ బికమ్ స్మాలర్ ఇన్ డార్క్ ఏరియా, స్టే ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ఆ పీపుల్ సైజ్ అనేటువంటిది డార్క్ ఏరియాలో స్మాల్గా అవుతుంది అన్నాడు వీడు. రాంగ్. ఇది ఎలా చెప్పగలం? ఎక్కడ ఉంటుంది చూడండి దాని ఆన్సర్. 3వ లైన్లో ద పీపుల్ బికమ్ స్మాలర్ ఇన్ బ్రైట్ ఏరియా. వీడేమన్నాడు? స్మాలర్ ఇన్ డార్క్ ఏరియా అన్నాడు. బ్రైట్ ఏరియాలో తక్కువగా అవుతుందన్నమాట. అలాగే డార్క్ ఏరియాలో లార్జర్గా అవుతుందన్నమాట. లార్జర్. వీడేమన్నాడు? స్మాలర్ ఇన్ డార్క్ ఏరియా అన్నాడు. ఇక్కడ చూడండి లార్జర్ ఇన్ డార్క్ ఏరియా అని ఉంది. అంటే ఇది ఏంటిది? ఫాల్స్ ఆన్సర్. అర్థమైందని? ట్రూ కాదు. అందువల్ల ఫాల్స్ అనేటువంటిది రాయాలి. నెక్స్ట్ యాంటోనిమ్ రాయాలి. యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం. ఇది కాన్వెక్స్ అనే దానికి కాన్కేవ్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది. అంటే ఉబ్బెత్తుగా అని అర్థం. నెక్స్ట్ వేర్ డస్ అన్ అప్సైడ్ డౌన్ ఇమేజ్ ఫామ్ ఇన్ ద ఐ. అప్సైడ్ డౌన్ ఇమేజ్ అనేటువంటిది ఎక్కడ ఫామ్ అవుతుంది అనేటువంటిది అడిగాడు ఇక్కడ. ఎక్కడుంది అది? అది కూడా దీంట్లోనే ఉందన్నమాట. ఇక్కడ చూడండి. ఎన్ అప్సైడ్ డౌన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద ఐ నోన్ యాజ్ రెటీనా. రెటీనా దగ్గర ఇది ఏమవుతుందంటే ఇది ఈ యొక్క ఇమేజ్ అనేటువంటి అప్సైడ్ డౌన్ ఇమేజ్ అనేటువంటిది ఫామ్ అవటం జరుగుతుందన్నమాట. దానికి రెటీనా అనేటువంటిది రాయవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా దీంట్లో దగ్గరగా 4 ఆన్సర్లు, ఈ పాసేజ్లో 4 ఆన్సర్లు పాసేజ్లోనే ఉంటాయి. ఒక ఆన్సరు ఇలాగా నౌన్ ఫామ్ అని కానీ, వెబ్ ఫామ్ అని కానీ, లేకపోతే యాంటోనిమ్ కానీ, సినోనిమ్ కానీ అడిగే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు చదివేటప్పుడు ఈ పాసేజ్ని ఏం చేయాలంటే ఈ పాసేజ్లో లేనటువంటి ఆన్సర్లు అంటే నౌన్ ఫామ్లు కానీ, అడ్జెక్టివ్ ఫామ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, సినోనిమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ముందుగానే మనం ప్రతి పాసేజ్ నుంచి ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి అవి ప్రిపేర్ అవుతే ఈజీగా మనం 5కి 5 ఆన్సర్లు దీంట్లో రాయగలం, మార్కులు తెచ్చుకోగలం అనమాట. మిగతా 4 ఆన్సర్లు పాసేజ్లో ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు మనకి. ఈ విధంగా దాని నుంచి 5 మార్కులు తెచ్చుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి మనకి 4th రామంలో ఇక్కడ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. డయాగ్రామ్ ఇచ్చి దానికి సంబంధించిన ఆన్సర్లు కనుగొనమంటుంది. ఇది చాలా ఈజీ. దీంట్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి సంబంధించిన ఆన్సర్లు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి అబ్జర్వ్ చేసి డయాగ్రామ్ అంతా కూడా మనం జాగ్రత్తగా చూడవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ దీంట్లో ఖచ్చితంగా హెడ్డింగ్ గురించే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో హెడ్డింగ్ గురించే ఉంటుంది. ఆ హెడ్డింగ్లో మనం ఈ డయాగ్రామ్ లోపల ఉన్న హెడ్డింగ్ కానీ, పైన ఉన్నటువంటి క్వశ్చన్లో ఉన్న హెడ్డింగ్ కానీ ఏదైనా రాయొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ డస్ ద గ్రాఫ్ డిపెక్ట్. ఈ గ్రాఫ్ దేని గురించి తెలియజేస్తుంది? అవర్ ఫేవరెట్ స్పోర్ట్స్. కానీ పైన క్వశ్చన్లో ఏముంది? ద బార్ గ్రాఫ్ డిపెక్ట్స్ ఫేవరెట్ స్పోర్ట్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంది కదా. ఇది ఆన్సర్ రాయాలి. ఫేవరెట్ స్పోర్ట్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అని కానీ, లేకపోతే ఫేవరెట్ స్పోర్ట్స్ కానీ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఫస్ట్ దానికి హెడ్డింగ్లోనే ఆన్సర్ ఉంటుందన్నమాట. ఇక విచ్ ఈజ్ ద మోస్ట్ లైక్డ్ గేమ్. దీంట్లో బాగా ఇష్టపడినటువంటి గేమ్ ఏది అంటే కనుక ఏది ఎక్కువైతే ఉందో అది ఇష్టపడినట్టు ఇక్కడ. అంచేత ఇక్కడ సాసర్ అనేటువంటిది ఉందన్నమాట. ఇది ఎక్కువగా ఇష్టపడ్డారు కాబట్టి అది రాసాము. విచ్ స్పోర్ట్ లైక్డ్ బై 6 స్టూడెంట్స్. 6 మాత్రమే ఇష్టపడినటువంటి గేమ్ ఏంటి అంటే ఇక్కడ దీంట్లో 6 నెంబర్ దాకా ఏదైతే వచ్చిందో చూసుకుంటే బాస్కెట్బాల్. ఈ బాస్కెట్బాల్ మాత్రమే 6 ఇష్టపడుతున్నారు. అంటే హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ సాఫ్ట్ బాల్. ఎంతమంది ఇష్టపడుతున్నారు? సాఫ్ట్ బాల్ అనేటువంటి కాలం చూసుకోండి. ఇది సాఫ్ట్ బాల్. ఇదా ఈ సాఫ్ట్ బాల్ అనేటువంటిది ఎంతమంది ఇష్టపడుతున్నారంటే 4 ఇక్కడ వేసాం. ఈ విధంగా ఆన్సర్లు అన్నీ దాంట్లోనే ఉంటాయి. మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన లేదు, గుర్తుంచుకోవక్కర్లేదు. మన డయాగ్రామ్ చదివి జాగ్రత్తగా రాయొచ్చు. ఒకవేళ ఆన్సర్లు మీరు స్టార్టింగ్లో రాసేసి ఉంటే కనుక తర్వాత మనం ఏం చేయాలంటే ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి సరి చూసుకోవాలి. క్వశ్చన్ 1కి 2 సార్లు ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత నేను రాసింది కరెక్టా కాదా అనేటువంటి సరి చూసుకుని మళ్ళీ లాస్ట్లో మళ్ళీ రోమన్ అంతా కూడా రాసినట్లయితే దీంట్లో మార్కులు పోయేటువంటి ఛాన్స్ అనేది ఉండదు. మంచి మార్కులు అనేవి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ 5th రామంలో లెటర్ రైటింగ్ అనమాట. ఈ లెటర్ రైటింగ్లో మనం చూస్తే ఎడిటర్ ఆఫ్ లోకల్ న్యూస్ పేపర్ సంబంధించి బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది.
బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి హింట్స్ కూడా ఉంటాయి. ఈ హింట్స్ ఎందుకంటే బాడీ ఆఫ్ ద లెటర్ ఫ్రేమ్ చేయడానికి ఈ యొక్క రెసిడెంట్ ఆఫ్ అంబేద్కర్ కాలనీ విజయవాడ రోడ్స్ డ్యామేజ్ పెట్ హోల్స్ ఆర్ ఫార్మ్డ్ మ్యాన్ హోల్స్ ఆర్ డిస్ప్లేస్డ్ డిఫికల్టీ ట్రావెలర్స్ డ్యూరింగ్ ద నైట్ టైమ్స్ ఈ పదాలన్నీ కూడా దాంట్లో వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవడానికి ఈ పదాలు ఈ హింట్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి బాగా మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. దీంట్లో మనకి 3 రకాల ఫార్మెట్లు ఉన్నాయి. రాసేటువంటి పద్ధతులు 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఇండెంటెడ్ ఫార్మెట్, 2 బ్లాక్డ్ ఫార్మెట్, 3 ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మెట్ ఉన్నాయి. ఈ 3 ఫార్మెట్లో ఏదో ఒక ఫార్మెట్లో మనం లెటర్ రాయాలి, 3 కలిపి రాయకూడదు. అండ్ అది చూసుకోండి. ఏ ఫార్మెట్లోనైనా లెటర్ రాయొచ్చు. మనం లెటర్ రైటింగ్ సంబంధించి ఫుల్ డీటెయిల్గా మనం వీడియో అనేటువంటి చేయడం జరిగింది. ఆ ఫార్మెట్లకు సంబంధించి ఏ ఫార్మెట్ ఎలా ఉంటుంది, ఎక్కడ రాయాలి అనేటువంటిది వీలైతే అది చూడండి మీరు. నెక్స్ట్ ఇక్కడ లెటర్ రైటింగ్లో చాయిస్ ఉంటుందన్నమాట. ఒకటి పర్సనల్ లెటర్ ఉంటుంది, రెండోది అఫీషియల్ లెటర్ ఉంటుంది. అంటే ఫార్మల్, ఇన్ఫార్మల్. అంటే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయొచ్చు అనమాట. మనం ఇక్కడ ఏమైంది, ఇక్కడ కాలేజ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ గురించి అడగడం జరిగిందనమాట. ఇది పర్సనల్ లెటర్. ఎవరికి రాస్తున్నాం మనం? లెటర్ టు యువర్ ఫ్రెండ్కి రాయడం. అందువల్ల పర్సనల్ లెటర్ ఇది. దీంట్లో కాలేజ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో వివరిస్తూ మీ ఫ్రెండ్కి లెటర్ రాయడం. రాస్తే ఇదైనా రాయొచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్స్ అని రాయొచ్చు. వీటిలో మనకు బాగా ఏదైతే వచ్చో అది రాసుకోవడం బెటర్. అలాగే ఒకవేళ 2 వచ్చినట్లయితే 2 రాయాలనుకుంటే చాయిస్లో కూడా మనం ఇది రాయొచ్చు అనమాట. చాయిస్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా 2 ఒక చోట రాయకుండా మనం క్యాజువల్గా రాసినప్పుడు మార్కులకి ఎన్ని మార్కులు రాయాలి అన్ని మార్కులు రాసేసిన తర్వాత పేపర్ రాయడం అంతా అయిపోయిన తర్వాత చాయిస్ టాపిక్లన్నీ కూడా తర్వాత రాసుకోవడం బెటర్. టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఆ విధంగా ఉంటుందన్నమాట. ముందుగానే ఫస్ట్ చాయిస్ రాయకూడదు అనమాట. పేపర్ అంతా రాయడం 50 మార్కులకి పేపర్ రాసేసిన తర్వాత చాయిస్ టాపిక్లు తర్వాత రిపీట్ చేసుకోవాలి. ఇక 6వ దాంట్లో మనం చూస్తే ఇక్కడ ఫిల్లింగ్ ఫామ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి ఫామ్ ఇచ్చారు. దీంట్లో ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో అదే మనం ఇక్కడ రాస్తాం. ఇది చాలా ఈజీ. దీనికి కూడా కష్టపడేటువంటి పని ఏం లేదు. చూసి దేంట్లో ఏమొస్తుందో రాయగలిగితే చాలు అనమాట. ఇది రాసేటప్పుడు రోమన్ నెంబర్ 6 నెంబర్ వేసేసి ఈ నెంబర్ దగ్గర ఏమొస్తుందో అది రాసేయడం. అంతేగాని ఈ ఫామ్ అనేది మనం డ్రా చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ నాట్ నెససరీ టు డ్రా ద ఫామ్. ఈ ఫామ్ అనేటువంటిది డ్రా చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ 1 to 10 నెంబర్స్ రాసేసి వాటికి ఆన్సర్లు రాసేయండి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మిస్టర్ రామిరెడ్డి, మీ పేరు మిస్టర్ రామిరెడ్డి అనుకోండి. మీ దగ్గర ఎంప్లాయర్ ఒకడు ఉన్నాడు రామ్మోహన్. అతను అడిగాడు అనమాట డబ్బులు వేయమని. తన అకౌంట్లో 3,400 తన అకౌంట్లో వేస్తున్నారు మీరు. అయితే దాంట్లో 2,000 నోట్లు, 1,000 రూపాయల నోట్లు డెనామినేషన్ అనమాట. పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ ఎక్కడంటే కడప పోస్ట్ ఆఫీస్ అనమాట. ఇది అతని అకౌంట్ నెంబరు 1200563 అనమాట. దాన్ని ఉపయోగించి ఇది చేయాలి. సరే, ఇప్పుడు దీనిలో డీటెయిల్స్ అన్నీ కూడా రామ్మోహన్ వస్తాయి. డిపాజిటర్ మాత్రం మనం వస్తాం అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 1 అనేటువంటిది ఉంది. దీంట్లో సేవింగ్ బ్యాంక్ అకౌంట్ కాబట్టి ఎస్బీ అనేటువంటిది రాయాలన్నమాట. ఫస్ట్ దానికి ఇక్కడ నుంచి చూడండి, సేవింగ్స్ అకౌంట్ కదా ఇది. అందువల్ల ఫస్ట్ దానికి టైప్ ఆఫ్ అకౌంట్ ఇది. అంచేత దీంట్లో మనకి సేవింగ్ బ్యాంక్ కాబట్టి ఎస్బీ అనేటువంటిది రాయాలి. రెండో దానికి ఏం ఇచ్చాడు ఇక్కడ? బ్రాంచ్. ఏ బ్రాంచ్ ఇది? ఏ ఊరు బ్రాంచ్ ఇది? కడప బ్రాంచ్ అనమాట. కడప పోస్ట్ ఆఫీస్ కడప అనేటువంటిది రాయాలి. మూడవ దానికి ఏం ఇచ్చాడు ఇక్కడ? అకౌంట్ నెంబర్ అడిగాడు 1200563 అనేటువంటిది రాస్తాము. డేటు ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఎగ్జామ్ రాసేటువంటి డేటు ఏదో డేటు మనం ఇక్కడ వేయొచ్చు అనమాట. తర్వాత నేమ్ రాయాలి. ఇక్కడ నేమ్ అంటే అకౌంట్ హోల్డర్ నేమ్ ఏంటి? ఇక్కడ రామ్మోహన్, రామిరెడ్డి రాయకూడదు. ఎందుకంటే అతని అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం కానీ డీటెయిల్స్ అన్నీ కూడా అతనే ఉంటాయి. ఓన్లీ డిపాజిటర్ దగ్గర మాత్రం మన పేరు, ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళ పేరు వస్తుంది అనమాట. సరే, ఇక్కడ రామ్మోహన్ అనేటువంటి పేరు రాస్తాము. 6 దాంట్లో రూపీస్ అనే వర్డ్స్లో రాయాలి. అంతా 3400. ఇక్కడేమో 3400 అనేటువంటి డిజిట్స్ వేయాలి. ఇంకెక్కడ ఏమో లేక డిపాజిట్ బై మాత్రం రామిరెడ్డి రాయాలి. తర్వాత డినామినేషన్లో 2000 × 1 = 2000, 100 × 14 కలిపితే 10లో 3400. ఇక్కడ చూడండి, ఫస్ట్ దానికి ఆన్సర్లు రాశాను నేను. ఫస్ట్ దానికి ఎస్బీ అని అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, రెండోది కడప బ్రాంచ్, మూడోది అకౌంట్ నెంబర్, నాలుగోది డేటు, ఐదోది నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్. అలాగే రూపీస్ అనేది వర్డ్స్లో రాసాము, రూపీస్ అనేది డిజిట్స్లో వేసాము. డిపాజిటర్ ఎవడక్కడ? రామిరెడ్డి. ఈ డినామినేషన్ చూడండి, 2000 × 1 = 2000,
100 × 14 = 1400. మొత్తం కలిపి 10లో 3400 ఇక్కడ టోటల్ వేస్తాం అనమాట. ఈ విధంగా ఆన్సర్లు ఇక్కడ రాశాను చూడండి. ఇలాగే మీరు ఎగ్జామినేషన్లో రాయాలన్నమాట. ఈ ఫామ్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డ్రా చేయకూడదు. నెక్స్ట్కి వచ్చేటప్పటికి నోట్ మేకింగ్ అండి. నోట్ మేకింగ్లో మనకి 7వ రామంలో నోట్ మేకింగ్ ఉంటుంది. ఈ నోట్ మేకింగ్ అనేది చాలా ఈజీ. ఎందుకంటే ఫస్ట్ 3 లైన్లోనే మీకు హెడ్డింగ్ ఉంటుంది. జాగ్రత్తగా చదివితే హెడ్డింగ్ అనేటువంటిది పెట్టాలి. ఫస్ట్ ర్యాబీస్ అనేటువంటిది హెడ్డింగ్ పెట్టి దీంట్లో మీకు ఇష్టమైనటువంటి కొన్ని పాయింట్స్ వైజ్ రాస్తే చాలు. ఈజీగా దీంట్లోంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఇది చదవలేదు, నాకు రాదు, తెలియదు అనుకోవద్దు ఎవరని. దీంట్లో అసలు దేని గురించో చూసుకోండి. దేని గురించో చూసి దేని గురించి అయితే దానికి హెడ్డింగ్ పెట్టండి. దీంట్లో మన యోగా గురించి, పర్పస్ ఆఫ్ స్లీప్ అని, కైండ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని, ఏమండి ర్యాబీస్ అని, కలర్ ఎఫెక్ట్ అని, ఇలా కొన్ని రకాలైనటువంటి హార్ట్ డిసీజెస్ అని, ఇటువంటి కొన్ని మనకు ఉన్నాయి. ఉమెన్ ఎంపవర్మెంటు, ఇటువంటివన్నీ మన బుక్లో ఉన్నాయి. అవి చూసుకుంటే ఇక్కడ అర్థమైపోతుంది మీకు. దాంట్లో ముందేగానే మనం ఆ హెడ్డింగ్లన్నీ ఐడెంటిఫై చేయగలిగితే ముందే దాంట్లో హెడ్డింగ్లు ఏమవుతున్నాయో చూసుకుంటే దీంట్లో హెడ్డింగ్ అనేది ఈజీగా దొరుకుతుంది మనకు. అంచేత ఇక్కడ మీరు ర్యాబీస్ అనేటువంటి ఫస్ట్లోనే ఉంది. మ్యాక్సిమం దీనికి సంబంధించిన హెడ్డింగ్లన్నీ ఫస్ట్ లైన్లోనే ఉన్నాయి, లేదంటే 3వ లైన్లో తగులుతున్నాయి. ఒకసారి చూసుకోండి. ఈ ర్యాబీస్ అనేటువంటి హెడ్డింగ్ పెడితే హెడ్డింగ్కి 1 మార్క్ అనమాట. మిగతా 3 మార్కులు పాయింట్స్. దీంట్లో మీరు ఏ అయితే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒకదాని కింద ఒకటి రాస్తే కనుక దీని నుంచి మనకు మార్కులు తెచ్చుకోవడం చాలా ఈజీ. ఇది చదవలేదని మాత్రం నోట్ మేకింగ్ అనేది వదలొద్దు. మీరు ఎక్కడ బయట తెచ్చి ఏమి రాయక్కర్లేదు. దీంట్లో పాయింట్స్ రాస్తే చాలు. ఇక 8వ రామంలో కరికులం వీటి అనమాట. కరికులం వీటిలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ కావాలని చెప్పి, కంప్యూటర్ నాలెడ్జ్ కావాలని, మెయిల్ వేసాడు, కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ ప్రజెంటేషన్ స్కిల్స్, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నాడు. దానికి అనుగుణంగా మనం ఈ క్వాలిఫికేషన్లన్నీ మనలో ఉన్నట్టుగా మనమే ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నట్టుగా మన డీటెయిల్స్ అన్నీ కూడా రాయాలి. ఈ సీవీలో ఫార్మేట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఫార్మేట్ ఆడు ఇవ్వడు, ఫార్మేట్ మనమే రాయాలి. ఈ పక్కన ఉన్న డీటెయిల్స్ కూడా మనం రాయాలి. ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ కాకుండా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి మనకి బుక్లో. ఒకటి పోచా సుమలత, ఒకటి సుమన్ కార్తిక్, ఒకటి. ఆ 2 డీటెయిల్స్ కనుక ఇస్తే దాంట్లో ఉన్న డీటెయిల్సే మనం రాయాలి. ఫార్మేట్ ఏమో మామూలుగా రాసి దాని నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్లో పోచా సుమలత లేదా సుమన్ కార్తిక్ అని, వాళ్ళు ఎక్కడెక్కడ చదివారు, ఎంతెంత చదివారు, అవన్నీ కూడా డీటెయిల్స్ అలాగే రాస్తాం. ఒకవేళ ఏమి డీటెయిల్స్ ఇవ్వకుండా ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ కనుక ఇస్తే కనుక ఈ పక్కన ఉన్నటువంటి బ్లాంక్ ఫార్మేట్ మనమే రాసుకోవాలి. రైట్ సైడ్ ఉన్నటువంటి పేర్లు కూడా మన పేర్లే రాసుకోవాలన్నమాట. ఈ పేర్లలో చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు. మన పేరు రాసేయచ్చా, మన ఫోన్ నెంబర్ వేసేయచ్చా, మన సంతకం పెట్టేయచ్చా అంటున్నారు. ఏం పెట్టినా ప్రాబ్లం ఏమి ఉండదు. దాన్ని బట్టి మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఏం లేదు. అటువంటి డౌట్ ఏం అక్కర్లేదు, రాసేయచ్చు. అలాగే మీ సంతకం కూడా పెట్టేయచ్చు, ఫోన్ నెంబర్ కూడా వేయచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో ఫార్మేట్ అనేది ముఖ్యం. ఫార్మేట్లో ఉన్న పాయింట్స్ని బట్టి మనం మార్కులు వేయడం జరుగుతుంది. ఇక 9th రామానికి వచ్చేటప్పటికి 9th రామంలో డైలాగ్ రైటింగ్ అండి. ఈ డైలాగ్ రైటింగ్లో కూడా చాయిస్ ఉంటుంది. ఒక లెటర్ రైటింగ్లో చాయిస్ ఉంటుంది, డైలాగ్ రైటింగ్లో చాయిస్ ఉంటుంది. రెండాటిలో మాత్రమే సెకండ్ ఇయర్ వొకేషనల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాయిస్ ఏమైనా ఉంది ఈ పేపర్లు అంటే, ఒకటి లెటర్ రైటింగ్లో ఉంటుంది, రెండోది డైలాగ్ రైటింగ్లో ఉంటుంది అనమాట చాయిస్. ఇక్కడ చూడండి ఏమైంది. ఇక్కడ డైలాగ్ బిట్వీన్ 2 friends హూ హ్యావ్ మట్ 2 years. 2 సంవత్సరాల తర్వాత 2 స్నేహితులు కలుసుకుని వాళ్ళు ఒకరినొకరు అప్డేట్ చేసుకుంటారంట. ఏమేం చేస్తున్నావు ఏంటి అనేది దాని గురించి రాయమన్నారు. డైలాగ్ బిట్వీన్ స్టూడెంట్ టీచరు అంటే ఒకటేమో పర్సనల్, ఒకటేమో అఫీషియల్ అనమాట. లెటర్ లాగే టీచర్కి స్టూడెంట్కి హోంవర్క్ చేయలేదని చెప్పి స్టూడెంట్ని అడగడం ఏదైతే ఉందో ఆ కన్వర్సేషను, వాళ్ళ ఇద్దరి మధ్య ఏ మాటలు జరుగుతాయి అదొకటి. లేదా 2 సంవత్సరాల తర్వాత 2 ఫ్రెండ్స్ కలుసుకుంటే కనుక వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారో అది. ఈ రెండాటిలో ఏదైనా ఒకటి రాయొచ్చు. దీంట్లో ఖచ్చితంగా 2 వ్యక్తులు ఉంటారు కాబట్టి ఫ్రెండ్, పైన అయితే 2 ఫ్రెండ్స్, కింద అయితే టీచరు స్టూడెంట్. ఆ విషయాలు చూసుకోండి. చాలామంది ఈ డైలాగ్ రైటింగ్ చాలామంది స్కిప్ చేస్తారు. ఎందుకంటే ఇది చదవలేదు, నాకు రాలేదు అని చెప్పి. డైలాగ్ రైటింగ్ చాలా ఈజీ అండి. దీంట్లో మనకి 10 కన్వర్సేషన్లు వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. అంటే 10 అంటే దీంట్లో ఎంతమంది ఉంటారు? 2 వ్యక్తులు ఉంటారు. అంటే ఒక్కో పర్సన్ ఎన్ని మాట్లాడతాడు? 5 మాట్లాడతాడు. ఒక 5 ఏమో ఒక వ్యక్తి మాట్లాడతాడు, ఇంకో 5 ఏమో ఇంకో వ్యక్తి మాట్లాడతాడు అనమాట. ఈ 5లోనూ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ విషింగ్ పార్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్తో అనుకోండి, గుడ్ మార్నింగ్ సార్ అంటారు. అక్కడ టీచర్ ఏమంటాడు కింద? గుడ్ మార్నింగ్ సార్ అంటారు, గుడ్ మార్నింగ్ అంటారు.
స్టూడెంట్తో చెప్పేటప్పుడు పైన గుడ్ మార్నింగ్ సార్ అంటే కింద మళ్ళీ టీచర్ ఏమంటారు గుడ్ మార్నింగ్ అని చెప్తారు. అంటే అక్కడ రెండు అయిపోయినాయి. అలాగే కింద బిడ్డింగ్ ఫేర్వెల్ ఉంటుంది. బిడ్డింగ్ ఫేర్వెల్ అంటే క్లోజింగ్ అనమాట. లాస్ట్లో థ్యాంక్ యూ సార్ అంటే అతనేమో వెల్కమ్ అంటాడు, సీ యూ అగైన్ అని, బాయ్ అని, ఇటువంటివన్నీ కూడా మాట్లాడతారు. చెరుకు రెండు మాట్లాడతారు కాబట్టి అక్కడ రెండు అయిపోతాయి. అంటే పైన విషింగ్ పార్ట్లో రెండు, కింద బిడ్డింగ్ ఫేర్వెల్లో రెండు, అంటే 4 అయిపోతాయి. 4 సెంటెన్స్లు అయిపోతే ఇంకా మిగిలిన ఎన్ని 10లోను 6 ఉంటాయి. 6 అంటే ఓ వ్యక్తి 3, ఇంకో వ్యక్తి 3. ఆ వ్యక్తి 3 మాట్లాడిన మాటలు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ని బట్టి మాట్లాడితే డైలాగ్ రైటింగ్ అయిపోద్ది అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను నేను. విషింగ్ పార్ట్లో హాయ్ అని చెప్పి ఫ్రెండ్ అన్నాడు అనుకోండి, కింద కూడా ఆడేమంటాడంటే హాయ్ అని చెప్పి ఆడ అంటాడు. అందువల్ల రెండు అయిపోతాయి. కింద దాంట్లో లాస్ట్లో బిడ్డింగ్ ఫేర్వెల్లో ఏమంటాము, ఇప్పుడు బాయ్ అని చెప్పి సీ యూ అగైన్ అని ఇలాంటివన్నీ ఉపయోగిస్తాం కాబట్టి అలాగ చెరుకు రెండు విషింగ్ పార్ట్లోను బిడ్డింగ్ ఫేర్వెల్లోను రెండు అయిపోతే ఇంకొన్నాయల్లా కూడా మధ్యలో 6 ఉంటాయి. 6లో ఒక 3 ఒకడు మాట్లాడితే ఇంకో 3 సెంటెన్స్లు ఇంకొకటి మాట్లాడితే డైలాగ్ రైటింగ్ 10 సెంటెన్స్లు అవుతుంది. అంచేత ఆ 3 కూడా ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగా హోంవర్క్ సంబంధించినటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా 3 మాట్లాడుకునేలాగా, ఆ 3 వాటికి సమాధానం చెప్పేలాగా, లేదంటే ఫ్రెండ్ యొక్క అప్డేట్ దెమ్జల్స్ అన్నాడు కదా, ఫ్రెండ్ తను ఏమేం చేశాడో ఈ గ్యాప్లో 2 సంవత్సరాల తర్వాత అవి ఒక 3 సెంటెన్స్లు ఫ్రేమ్ చేసి ఆ 3 వాటికి వీడు సమాధానం ఇచ్చేలాగా చూసుకుంటే కనుక డైలాగ్ రైటింగ్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ అయిపోద్ది అనమాట. చూసుకోండి ఒకసారి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యాచింగ్ మీనింగ్స్ అని. ఈ మ్యాచింగ్ మీనింగ్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏమండి, ఎలాగ ఎగ్జామ్లో రాయాలి అనేటువంటిది నేను వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి వీలైతే. మ్యాచింగ్ మీనింగ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో ఎలా రాయాలి, ప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఆ వీడియో చేయడం జరిగింది. చాలా ఈజీగా మన సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో 27 వర్డ్స్ రూట్ వర్డ్స్ ఉన్నాయి. ఆ 27 రూట్ వర్డ్స్ ప్రిపేర్ అయితే కనుక 150 పదాలకి ఆన్సర్లు రాయొచ్చు. ఓన్లీ 27 వర్డ్స్ ప్రిపేర్ అయితే చాలు, మీరు 150 పదాలకి 150 వర్డ్స్కి ఆన్సర్ రాయొచ్చు. అది ఎలాగో మన వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలాంథ్రఫిస్ట్ అంటే అర్థం ఏంటంటే యాంథ్రోప్ అనేటువంటి పదం ఉంది, బిలాంగ్స్ టు హోమ్ అని అనమాట. అంటే ఇక్కడ ఏం రాయాలంటే బిలాంగ్స్ టు హోమ్ అనేటువంటిది ఇక్కడ రాస్తాం, ఈ రాయాలి ఆన్సర్. మైక్రో అంటే స్మాల్ అని అర్థం, ఇక్కడ ఉన్నటువంటి సి రాయాలి ఆన్సర్. ఇగో అంటే సెల్ఫ్ కానీ ఐ కానీ, సెల్ఫ్ అనే దాన్ని ఎక్కడ ఉందో చూసుకోండి, ఇక్కడ సెల్ఫ్ అనేది ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో ఇక్కడ ABCD కదా, డి అనేది మూడో దానికి రాయాలి. ఒకేషన్ అంటే వృత్తి అనమాట, ప్రొఫెషన్ అంటే ఏలో ఉంది అది ఏ రాయండి. లేబర్ అంటే కనుక లెబారీస్ అంటే లేబర్ అంటే పని అని, వర్క్ అని, ఫుల్ ఆఫ్ వర్క్ బీలో ఉంది, బి అటుకొచ్చి రాయండి. ఈ విధంగా ఆన్సర్లు అనేది సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించి ఈజీగా మనం రాయొచ్చు. ఈ పేపర్ అనేది కొంచెం మీకు మోడల్ పేపర్ అనేది దొరకడం కష్టం కాబట్టి ఈ పేపర్ బాగా హెల్ప్ అవుతుంది. ఒకసారి చూసుకోండి ఏ రోమన్లో ఏమొస్తాయి, దేనికి ఎంత వెయిటేజ్ ఉంది, దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, మనం ఏ పార్ట్ని ఎలా రాయాలి అనేటువంటి జాగ్రత్తగా చూసుకోండి. 1-2 సార్లు జాగ్రత్తగా రాయటానికి ప్రయత్నం చేయండి. మీకు సంబంధించినటువంటి లెసన్లు ఆన్సర్లు అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు చూడటమే కాదు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎగ్జామ్ అనేటువంటిది బాగా రాయండి. విష్ ఆల్ ద బెస్ట్ అందరికీ. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.